హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను యాజ్ యూజువలేనండి. ఒక రోజంతా బాధపడ్డాను కదా డబ్బులు రాలేదని. ఇంకా మామూలే, ఏం చేస్తాం. ఆయన ఏమంటున్నారంటే, మీ అన్నయ్య గారు ఎంతో కొంత వస్తుంది కదా ఇంట్లో కూర్చుని, ఆ వాడు సగం తిన నీకు సగం అని ఇస్తున్నాడు కదా, పోనీలే అంటున్నారనమాట. అందుకని చెప్పేసి ఇంకా నాకైతే స్టిచ్చింగ్తో కంపేర్ చేస్తే ఇదే బాగుందండి. అది ఎంత ప్రెషరో తెలుసా. రాత్రి నిద్ర ఉండదు. ఇంకా స్టిచ్చింగ్ అనేది కేవలం యూట్యూబ్ ఛానల్ కోసం మాత్రమే చేస్తున్నానండి. అసలు నాకు ఇంకా చేయాల్సిన పని కూడా లేదనమాట. అంటే డబ్బుల కోసం చేయాల్సిన అవసరం లేదు. మన స్టిచ్చింగ్ ఛానల్ కోసం వాళ్ళకి నేర్పించడానికే కొంతమందికి ఒప్పుకుంటున్నాను. ఈ బ్లౌజ్ అయితే భలే ఉందండి. ఎంత ముద్దుగా ఉందంటే, నాకు పట్టు శారీ ఉంది, దాని మీద అయితే భలే కలిసిపోయింది తెలుసా. మీషోలో తీసుకుంది. ఇంకా ఉంచేసుకుందాం అనిపిస్తుంది, కానీ దాని మీద ఉన్న బ్లౌజ్ నేను 3,000 పెట్టి బయట వేయించుకున్నాను. అసలు మీషోలో ఇంత బాగుంటాయని తెలిస్తే అసలు అంతంత డబ్బు పెట్టను. నేను ఇవన్నీ కూడా కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను. ఈ శారీ అయితే విస్కో జార్జెస్ శారీ. అసలు కట్టుకుంటే ఎంత కంఫర్ట్గా ఉంటుందంటే, కలర్ కానీ సేమ్ యాస్టీస్గా వచ్చేస్తుంది. ఇది కూడా నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను. నచ్చితే తీసుకోండి. మళ్ళీ స్టాక్ అవుట్ అయిందంటే మాత్రం నన్ను తిట్టుకోవద్దు. అండ్ ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో చాలామంది నన్ను తిట్టుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇలా పెడతావు అలా అయిపోతుందంటే నేను ఏం చేస్తాను చెప్పండి. ఇప్పుడు స్టాక్లో ఉంటే నాకు మంచిదే కదా, ₹1 అయినా ₹10 వస్తుంది. అది స్టాక్ అవుట్ అయితే ఇంకా ఏం ఉండదు, ఇంకా చేసినంత వేస్ట్. ఇంకా తక్కువ బుక్ చేస్తున్నానండి, ఎక్కువ బుక్ చేయట్లేదు. పాదాలు ఎలా ఉన్నాయి, తగ్గినాయి అని అడిగారు. ఒక పాదం పైకెత్తి నడిచాను మొన్నటి వరకు, బరువులు మోయట్లేదు అసలు బిందులు కానీ ఏమీ బరువులు అసలు మోయట్లేదు. బరువు మోస్తుంటే ఆ ప్రెషర్ రైట్ సైడ్ కదా, ప్రెషర్ అంతా కాలు మీద పడుతుంది. బరువులు మోయట్లేదు. ప్లస్ కొన్ని పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ తీసుకొచ్చారు, అది వేసుకున్నాను. ఇంకా కొంచెం కాలు పైకెత్తి నడుస్తుంటే బాగుంది ఇప్పుడు. మరి ఏమైనా బయటికి వెళ్తే మాత్రం ఎక్కువ నడిస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో చూడాలి. లేదంటే ఇంకా హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటున్నాను. ఈ డబ్బా ఇంకెక్కడే ఉంది, నాకు ఏదో నాకే పడేటట్టుంది. అయితే నేను కన్జ్యూమర్ కోర్టులో కేసు వేద్దామండి. ఈ మధ్యన నేను ఇన్స్టాగ్రామ్లో మీకు తెలుసా కొన్ని ఏమంటారు, అది లా వీడియోస్ చూస్తున్నానండి. దానివల్ల మంచి నాలెడ్జ్ కూడా వస్తుంది. అయితే వాళ్ళు లా వీడియోస్ చూసేటప్పుడు వాళ్ళు చెప్పారనమాట. ఒకరంట ఫ్లిప్కార్ట్లో బీమ్ బ్యాగ్ బుక్ చేస్తే, నిన్న కూడా మీతో షేర్ చేశాను కదా, రాంగ్ వస్తే మళ్ళీ వాళ్ళు రిటర్న్ డబ్బులు అదే మొత్తం నష్టపరిహారం ఇచ్చారంట. అయితే ఇక్కడ మనం వేద్దాము అండి ఒకసారి, మన సైడ్ ఏం పొరపాటు లేదు. ఓపెన్ వీడియో ఉంది, చాటింగ్ వీడియో ఉంది, చాట్ చేసినంతా కూడా ఉంది కదా, ఒకసారి వేద్దామంటే ఆయన ఏమన్నారంటే, ఇప్పుడు నువ్వు బతుకుతుంది మీషో మీద, ఎంతో కొంత వాళ్ళ దగ్గర సంపాదిస్తున్నావు కదా, ఈ వీడియో పెట్టినందుకు కనీసం ఒక 200-300 వచ్చి ఉంటాయి కదా, ఎందుకులే మళ్ళీ లేనిపోంది ఇవన్నీ వేయటము, వాళ్ళ దగ్గర జాబ్ చేస్తూ మళ్ళీ వాళ్ళ మీద రిటర్న్ ఎందుకు అని అంటున్నారు. చూద్దాము, ఏమైనా రిటర్న్ వెళ్తుందేమో. లేదంటే వీళ్ళకే చెప్పి ఎంతో కొంత ఇచ్చేసి తీసుకెళ్ళిపోమని చెప్దాము. తీసుకెళ్ళడానికి ప్రాబ్లం అది మెయిన్, ట్రావెల్ లేదనమాట. మనమే ఎంతో కొంత డబ్బులు ఇచ్చేద్దాము అని అంటున్నారండి. చూడాలి. ఆయన అయితే కేసులో అవి ఏం వద్దంటున్నారు. తిరగాలి, బట్ ఏంటంటే అక్కడ వర్క్ చేస్తున్నావు కదా, వాళ్ళ మీద ఎందుకని. సరే అని చెప్పేసి నేను డ్రాప్ అయిపోయాను. అయితే నైటు నిన్న మొన్న కర్రీస్ అంత పెద్ద టేస్ట్గా లేవంట. మొన్న బెండకాయ ఫ్రై చేశాను, గుర్తుందా? అదైతే తింటుంటే బయటకు వచ్చేస్తుందంట. బలవంతంగా తిన్నానని నేను చెప్తున్నారు. బాగాలేదంట, బెండకాయలు ముదిరిపోయినాయి కదా, అందుకుని సరే కొంచెం టేస్టీగా ఉండేటట్టు చేద్దామని చెప్పేసి ఫ్రైడ్ రైస్ చేద్దామని ఫస్ట్ రైస్ ఉడకపెట్టేసుకుని పక్కన పెట్టుకున్నాం, బాస్మతి రైస్ తోటి. అయితే ఒక వీడియోలో చూశానండి, గ్లాస్లో ఎగ్ వేసి మొత్తం బీట్ చేసిన తర్వాత మన ఫ్రైడ్ రైస్కి వాడుకుంటే బాగుంటుందంట. అది ఇలాగ బీట్ చేసింది, అందుకు నేను అక్కడ గ్లాస్లో బీట్ చేసేసి ఇక్కడ ఫ్రై చేస్తున్నాను. ఏమో అంత టేస్ట్ ఏం రాలేదు, చూడడానికైతే బాగానే ఉంది కానీ ఎగ్ స్మెల్ వచ్చింది. ఇంకా బాగా ఫ్రై చేసేసి ఉప్పు కారం వేసిన తర్వాత వేయాలేమో. నాకు కొంచెం ఫెయిల్ అయినట్టు అనిపించింది. ఈయన మొన్న బాగా చేశారు. నేను అప్పట్లో నేను వీడియోస్ ఎక్కువ పెట్టలేదు కదా, చాలా బాగా చేశారు. ఈసారి చేయమని చెప్తాను. కడాయి కూడా కొంచెం పెద్దగా ఉండాలండి. ఇప్పుడు నేను వాడుతున్న కడాయి ఓకే, పర్లేదు. అదనమాట. ఇంకా నన్ను నేను మోటివేట్ చేసుకుని మళ్ళీ స్టార్ట్ చేశాను. ఎప్పుడైనా సరే ఎవరైనా అంతేనండి, నేననే కాదు, మనకి ఇలాగా రివ్యూస్ ఇచ్చేవాళ్ళు ఏమనుకుంటారంటే, ఫస్ట్లో ఏం రావట్లేదు అంతా పోతున్నాయి అనుకుంటారు. మళ్ళీ కొన్ని రోజులు బాధపడతారు, కొన్ని రోజులు కూడా కాదు, ఒక రోజు బాధపడతారు, మళ్ళీ స్టార్ట్ చేస్తారు. అంటే ఎడిక్ట్ అయిపోతాం అనమాట దీనికి. సర్లే ఇంకెంతో కొంత వస్తుందిలే, వాడు ₹10 తిన్నా మనకు 10 ఇస్తున్నాడు కదా అన్న ఫీలింగ్ కలుగుతుంది అనమాట. అందుకునే చేస్తూ ఉంటారు. ఇందులో కొన్ని అవి తెచ్చారనమాట డీమార్ట్ నుంచి మొన్న, ఫ్రైడ్ రైస్కైనా సరే ఫ్రైడ్ బిర్యానీకైనా సంబంధించినవి. అవన్నీ లైట్గా వేస్తున్నాను, అంటే కొంచెం రెస్టారెంట్ స్టైలు రుచి రావాలి కదా, అందుకుని. ఇదనమాట. అయితే ఎంతమందివి
ఇన్స్టాగ్రామ్లో పోతున్నాయండి పాపం. ఏదంటే అది ఏమంటారు, ఎక్స్పోజింగ్ చేసే వీడియోస్ చేస్తారు చూసారు, వాళ్ళు మాత్రం సేఫ్గా ఉంటున్నాయి. కష్టపడే వాళ్ళే పోతున్నాయి. నిన్న ఒక వీడియో చూశాను, ఎంత బాధ అనిపించిందో. 3 ఏళ్ళు అంటండి కష్టపడి డెవలప్ చేసుకుందంట. చీరలు బిజినెస్ చేస్తుందంట పాపం. ఇలాగే వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. అన్ని మంచి వీడియోస్ ఉన్నాయి, ఎక్కడ కూడా కొంచెం కూడా వేరే వీడియోస్ అస్సలు లేవు. జస్ట్ నేను అలా వీడియోస్ పెట్టేసి అదే చీరలకు సంబంధించినవి అనమాట. నిన్న 4 రోజుల క్రితం పోయిందంట ఛానల్. పాపం ఛానల్ కాదు, పేజు. ఎందుకు తీసేసాడు కూడా రీజన్ చెప్పలేదంట. తీసేసాడంట. తీసేసిన తర్వాత ఎన్నిసార్లు అప్లై చేసినా కూడా అసలు ఇప్పుడు వరకు రాలేదంట. ఎంత కళ్ళ నుంచి నీరు వచ్చేసినాయి పాపం మామకి. అంతేనండి, కష్టపడే వాళ్ళకే తెలుస్తుంది తెలుసా విలువ. రాత్రి పగలు పిల్లల్ని చూసుకోవాలి. కొన్నిసార్లు ఏంటంటే మన లైఫ్ని కూడా, పర్సనల్ లైఫ్ని కూడా సాక్రిఫై చేయాల్సి వస్తుంది. నేను ఊరు వెళ్తానా, నేను వీడియోస్ పెడతానే ఉంటాను. సుఖం అంటూ ఉండదు తెలుసు అక్కడికి వెళ్ళినా సరే. ఎందుకంటే దానికి కొంచెం ఎడిక్ట్ అయిపోతాను అనమాట. అబ్బా ఈ వీడియో పెడితే ఈరోజు కనీసం 100 వస్తుంది కదా అన్నట్టు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కదా మనం అన్నీ కూడా. ఎంతో కొంత వచ్చిన అవకాశం ఎందుకు వదులుకోవాలని నాలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మీరైనా సరే అండి, ఒక్కసారి దిగారంటే ఆటోమేటిక్గా బయట ప్రపంచంతో సంబంధం ఉండదు. పక్కింటి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఫోన్ చేయలేదు, అవి ఏముండవు. ఎంతసేపు మీ వైపు వరకే ఆలోచిస్తారనమాట. అయ్యో మనకు ఒక 100 రూపాయలు వస్తాయి, దేనికో దానికి వస్తాయి కదా అని ఆలోచిస్తారు. ఆ వేలో మీరు దిగకముందు థింకింగ్ ఒకలాగా ఉంటుంది. ఇలాంటి ప్రాసెస్లో దిగిన తర్వాత థింకింగ్ ఏంటంటే ఇంకా మీ గురించి మీరే ఆలోచిస్తారనమాట. ఇంకా వేరే ఆలోచనలు, బాధలు కానీ ఏవి ఉండవు తెలుసా. నాకైతే ఎంత ప్రశాంతంగా ఉంటుందో. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. నెగిటివ్ కామెంట్స్ వచ్చి ఈ మధ్యన అసలు పట్టించుకోవట్లేదు కూడా. నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ కొంచెం పలుకుంది, అందుకని వాటర్ వేస్తున్నాను దమ్ పెట్టడానికి. బాగుంటుంది. ఇంకా ఇడ్లీ పిండి కూడా ఇంట్లో లేదండి, అందుకని ఇడ్లీ పిండి కూడా వేసేసాను. ఇడ్లీ పిండి వేసి అదే పోతున్నాయి అన్నమాట ఛానల్స్. చాలామందికి బాధపడుతూ ఉంటే నా కళ్ళ నుంచి నాకు నీళ్ళు వస్తున్నాయి. కష్టపడే వాళ్ళకి కష్టం విలువ తెలుస్తుంది. నిన్న ఒకరు ఉన్నారండి, ఇలాగే మనకి చేస్తారనమాట వీడియోస్. అవన్నీ అడిగాను, ఏంటండి అసలు కమిషన్ ఇలాగ కట్ చేసేస్తున్నారు, ఇంత కష్టపడి చేసిందంతా వేస్ట్ అయిపోతుందంటే. మీకే అలా అంటే ఎలా అండి, నాకు ఇంకా మొత్తం తీసేస్తున్నారండి. అయినా సరే ఏదో పోనీలు ఎంతో కొంత వస్తుందని చేస్తున్నాను. ఆవిడ ఇంకా ఎంతో బాగా రెడీ అవుతుంది. నేనన్నా అలా జిడ్డు మొహం వేసుకుని కెమెరా ముందుకు వచ్చేసి ఏదో అలా వీడియోలు తీస్తాను. కానీ ఆవిడైతే చక్కగా రెడీ అయ్యి చీర బుక్ చేసుకుంటే మీషోలో చీర కట్టుకుని చూపిస్తుందండి. అసలు చీర కట్టుకుంటే ఎంత టైం పడుతుంది చెప్పండి. నాకైతే ఒక 1/2 అవర్ కన్నా ఎక్కువే పడుతుంది తెలుసా. మళ్ళీ చక్కగా రెడీ అయ్యి ఐ లైన్స్ అది అవన్నీ ఉంటాయి కదా, మేకప్ అవన్నీ వేసుకుని చక్కగా ముందుకు వచ్చి కెమెరా పెడితే మంచిగా వీడియోస్ వస్తాయి. అది వ్యూస్ బాగా వస్తాయి, చాలా బాగా వస్తాయి. కానీ అది కూడా కట్ చేసేస్తే ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా. అందుకు నేను రెడీ అవ్వను ఏమిని, సరే వచ్చిందే వస్తుంది. మనం చేసే ప్రోడక్ట్ బాగా కనిపిస్తే చాలు, మనం ఎందుకులే కనిపించడం అనుకుంటాను అనమాట. అందుకని మామూలుగా చేసేసిన దాన్ని నాకే అంత బాధ కనిపిస్తే, అంత బాగా చేసిన వాళ్ళకి రాదా బాధ. అయిపోయిందండి. మా వారా చూడగానే అర్థమైపోయింది, నీకు ఉడకలేదన్నట్టుంది రైస్, అందుకంత పైన దమ్ పెట్టామన్నారు. సో ఫైనల్గా అయితే బాగానే ఉంది, కానీ ఎందుకో ఎక్కడో ఏదో టేస్ట్ మిస్ అయిన ఫీలింగ్ కలిగింది. అంటే క్యాబేజ్ అవి లేవు, మెయిన్ అది. క్యాబేజ్ ఉండాలి, క్యారెట్ ఉండాలి. జస్ట్ ఎగ్ రైస్ లాగా చేస్తానమాట. అందుకని టేస్ట్ అనేది కొంచెం అలా అనిపించింది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను యాక్చువల్గా అయితే వీడియోని షూటింగ్ అంతా చేసేసాను, కానీ ఎడిటింగ్ చేసేసరికి మర్చిపోయాను అనమాట ఈ పనిలో పడి. అందుకనే మీకు కొంచెం లేట్ అయిపోయింది వీడియో అనేది. మొత్తం అంతా పిల్లలకి మేము తిన్న తర్వాత కొంచెం మిగిలింది ఇంకా. సో నైట్ అయితే ఇలాగా ఈ ఫ్రైడ్ రైస్తో గడిచిపోయింది. హెయిర్ ఎక్స్టెన్షన్ కూడా రివ్యూ ఇచ్చానండి, భలే ఉంది. మొన్న పెళ్ళికి వెళ్ళినప్పుడు పెట్టుకున్నా. అసలు ఆ పెళ్ళికి వీడియో తీద్దాం అనుకున్నానండి, పిచ్చెక్కిపోయింది పిల్లలతో నాకు. అసలు స్టాండ్ కూడా లేదనమాట. నా స్టాండ్ ఏమో చాలా హైట్ ఉంటుంది, అది తీసుకెళ్ళాలంటే సపరేట్గా మళ్ళీ బ్యాగ్ ఉండాలి. చిన్న స్టాండ్ కొనుక్కుందామంటే 2000 చెప్తున్నారు. అమ్మో ఎప్పుడో బయటికి వెళ్తాము, దానికోసం 2000 అనిపించింది నాకు. అందుకనే కొనలేదు. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒకరు కెమెరా పెట్టుకోవాల్సి వస్తుంది. చూడాలి, నేను కొంచెం డబ్బులు దాచుకుని. మోడీ ఏం చెప్పారో తెలుసా మీకు, గోల్డ్ అంట 1 ఇయర్ వరకు కొనొద్దన్నారు. నేను అది వాట్సాప్ స్టేటస్లో పెట్టుకున్నాను చక్కగా. గోల్డ్ 1 ఇయర్ వరకు కొనొద్దంట. బయటికి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఆగమన్నారు. అంటే డీజిల్స్ ఇప్పుడు దొరకట్లేదు కదా, కొంచెం డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టకండి, డబ్బుని జాగ్రత్తగా చూసుకోండి, అనవసరంగా కొనొద్దు అని చెప్పారనమాట. గోల్డ్ ఒకటి, ఇంకా ఆయిల్ ఒకటి, అవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా. సో మనం కూడా ఫాలో అవ్వాలి.
మనకు మంచి కోసమే కదా. ఆ గోల్డ్ తగ్గుతుంది అనుకుంటే ఇంకా ఇంకా పెరిగిపోతుంది. మనం కొనటం ఆపితే తగ్గుతుందంట, లేదంటే అలా పెరుగుతూనే ఉంటుంది. ముందు చూపించిన శారీస్ అన్నీ కూడా నేను కమ్యూనిటీ ట్యాబ్లెట్స్ పెడతాను. చాలా బాగుంది. ఫస్ట్ది ఆ బ్లౌజు అదన్నీ బాగున్నాయి. ఇప్పుడు అదే వీడియో షూట్ చేసుకుంటూ కూర్చునేసరికి మర్చిపోయాను అనమాట. అయ్యో మర్చిపోయాను, మీకు పెడదామనుకున్నాను కదా అని ఇంకా వెంటనే వీడియో షూట్ చేశాను. పచ్చి మామిడికాయ అండి, పప్పు మామిడికాయ చేస్తున్నాను. పులుపు ఎక్కువైంది. అప్పటికే మా వారితో అంటనే ఉన్నాను, ఇంత వేయాలా, ఎక్కువైపోతుంది. నేను పులుపు ఎక్కువ తినను అసలు, జస్ట్ నార్మల్ పులుపు అయితేనే తింటాను, లేకపోతే అసలు పులుపు తినండి. ఇది కొంచెం పుల్లగా అయింది. నేనేం చేస్తున్నానంటే పప్పు ఫస్ట్ ఉడకబెట్టేస్తున్నానండి, కొంచెం పచ్చిమిరపకాయలు వేసేసి ఇక్కడ ఇలాగ తురిమేసి ఉడకపెడతానమాట. నీళ్ళేసి బాగా మెత్తగా స్మాష్ అయిన తర్వాత దాంట్లో వేసేస్తాను. ఇంకా కొంచెం కారం వేసేసి ఇలా ఉడకపెట్టేసి మొత్తం ఇంకా ఉడకాలి, మ్యాష్ చేస్తానమాట. మ్యాష్ చేసిన తర్వాత ఇంకా తాలింపు, ఇది ఇడ్లీ వేసాను కదా చట్నీ, అస్తమాన పల్లీల చట్నీ ఎందుకని ఈ చట్నీ చేస్తున్నాను, శనగపిండి చట్నీ చేస్తున్నాను. మీతో మాట్లాడుతూనే ఉంటున్నాను కదా, పక్కన ఇంకొక ఫోన్లో ఎడిటింగ్లు చేసుకుంటున్నానండి. అలా టైం అనేది అడ్జస్ట్ చేస్తానన్నమాట. కొన్ని వీడియోస్కి ఎడిటింగ్ చేసుకోవాలి, షార్ట్ వీడియోస్కి. ఒక్క బ్లౌజ్ ఉంది, ఆ బ్లౌజ్ కూడా పెట్టాలి వీడియోలో. పక్కన ఎడిటింగ్ చేసుకుంటూ మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. తాలింపు పెట్టేసిన తర్వాత ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసేసుకుని ఇంకా కొంచెము ఉప్పు పసుపు వేసేసుకోవాలి. ఉప్పు పసుపు వేసేసుకుని ఇంకా వాటర్ అయితే వేసాను. ఇక్కడ చూడండి ఫ్రూట్స్ వచ్చాయి. ఈరోజు ఏమేమి వచ్చాయి చూడండి. ఉడకపెట్టిన శనగలు, క్యారెట్, పపాయ, మామిడికాయలు, అదే ఇది వైట్ కలరు, దీని ఏమంటారు గుర్తు రావట్లేదు, మస్క్ మిలన్ అనుకుంటా, అదొకటి. ఇంకా పపాయ ఇచ్చారు, దాని పేరేంటి, పైనాపిల్ ఒకటి. నువ్వు లడ్డు కంపల్సరీ రోజు ఉంటుంది, అది పిల్లలకి పెట్టేస్తాము. ఇవి మాత్రమే మనం 4 పార్ట్స్ కింద చేస్తాం అన్నమాట, 4 భాగాల కింద చేస్తాను ఇవన్నీ. పిల్లలకి ఫస్ట్ పెట్టేసిన తర్వాత ఇంకా నేను కొంచెం, మా వారు కొంచెం తింటాము. అలా ఎంతో కొంత కొంచెం రోజుకి ఇంత వెళ్ళినా కూడా విటమిన్స్ వచ్చినట్టే కదా. మీకు ఎందుకు డైలీ చూపిస్తున్నా అంటే అట్లీస్ట్ నెలలు చూసిన తర్వాత ఒక్కరైనా ఇది వేసుకుంటారని, మన సబ్స్క్రిప్షన్ చేసుకుంటారని. అది మీ ఏరియాని బట్టి చూసుకోండి. ఒకసారి మీరు ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేయండి. ఓకే, సెర్చ్ చేస్తే ఇలాంటి ఫ్రూట్స్ని సప్లై చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర కాంటాక్ట్ అయితే మీ ఏరియాలో వస్తారనమాట. మా ఏరియాలో ఎవరైతే ఉన్నారో అలా మీ ఏరియాలో కూడా ఉంటారు. మళ్ళీ దానికోసం చెప్తాం అది ప్రమోషన్ వీడియో అంటారు, ఎందుకు వచ్చిన గోల. అది ఎక్కడైనా హెల్తీ ఫుడ్డేనండి. ఒకసారి వేసుకోండి. చిన్న బాక్స్ ఉంటుంది, 1500 నెలకి. రోజుకి ఎంత అవుతుందో చూసుకుని బడ్జెట్ అంతా ప్లాన్ వేసుకోండి. ఇంతకీ నాకు బడ్జెట్ అడుగుతున్నారండి, బడ్జెట్ అక్క చెప్పండి, మీరు బడ్జెట్ ఎలా వేస్తారు ఏంటనేది. నేను అసలు ఇన్వాల్వే అవ్వనండి, అన్నీ కూడా మీ అన్నయ్య గారే చూసుకుంటారు. జస్ట్ క్యాష్ వచ్చేసి అకౌంట్లో పడుతుంది. ఏది కష్టపడిన రూపాయి కూడా వదలను నేను, తెలుసా. ఛాన్స్ వస్తే ఈ వీడియో పెడితే నీకు 100 రూపాయలు ఇస్తానన్నా సరే, ఎంత కష్టపడినా వీడియో పోస్ట్ చేస్తాను అదనమాట. అది ప్రతి రూపాయి అకౌంట్లోనే పడుతుంది. ఏమైనా అవసరం అయితే దాంట్లో నుంచి వాడుకుంటారు, లేదంటే సేవింగ్ కింద అలా ఉంటుంది. కొంచెం మాకు ఖర్చు ఎక్కువేనండి, ఇంట్లో ఖర్చు కన్నా. కొంచెం హెల్త్ బాగోట్లేదు కదా మా మావయ్య గారికి, మందులకి చాలా అవుతుందన్నమాట. ఇంకా ఇంట్లో పిల్లలతో ఉంటే ఏదో ఒకటి తెలిసిందే కదా మీకు, తెలియదు ఏముంది, ఎంత ఖర్చు ఉంటుంది. రెంట్కే పోతున్నాయి 15,000, రెంట్కి 15,000. ఇంకా ఈ పైన ఖర్చులన్నీ కూడా ఇంకా నేను ఈ వీడియోస్ పెడతాను కాబట్టి ఏదో అటు ఇటుగా వెళ్ళిపోతున్నాయి. అలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి, లేదంటే కష్టం అయిపోతుంది చాలా. ఒక్కరి సంపాదనతో మనం ఉండలేం. ఖచ్చితంగా ఇద్దరు కష్టపడాలి. సేవింగ్స్ అంటూ ఉండాలంటే ఖచ్చితంగా ఇద్దరు కష్టపడాలి. సో పిల్లలతో ఉన్న వాళ్ళకైతే మాత్రం బయటికి వెళ్ళి జాబ్ చేయలేము. ఉన్న జాబ్ నేను వదిలేసుకున్నాను పిల్లల కోసం. ఇంక ఇంట్లో ఏదో ఒకటి ఆప్షన్ వెతుక్కోవాలి కదా. అది ఉడకపెట్టేసి స్మాష్ కింద చేశాను, మెత్తగా చేసేసాను. కొంచెం కారం వేసేసాను. దీన్ని ఉడకపెట్టేసి బాగుంది, కానీ పులప నాకైతే ఎక్కువ అయిపోయింది. నేను ఎక్కువ తినను కాబట్టి కొంచెం సాల్ట్ వేసి ఇంకా తాలింపు పెట్టేస్తానండి. తాలింపు పెట్టేసి గ్యాస్ సేవ్ చేయడానికి ఏవో ఉన్నదంట, అది తీసుకున్నాను. ఇప్పుడు రివ్యూ ఇస్తాను. చాలా వచ్చినాయి ఈరోజు. ఇప్పుడు నేను వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను కదా, ఇప్పటికి 3 సార్లు కాల్ చేశారు. ఎందుకంటే నేను పెళ్లి నుంచి రాగానే కొన్ని
బుక్ చేశాను అనమాట. అవన్నీ వచ్చినాయి, అవన్నీ నేను వీడియో తీసి పెట్టాలి. నేను ఇవన్నీ ట్యాగ్ చేస్తానండి శారీస్, మీకు నచ్చితే తీసేసుకోండి. బాగున్నాయి శారీస్. బయట ఎవరైతే అమ్ముతున్నారో అవే మీషోలో పెడుతున్నారు. ఇంకా మనం ఎక్కువ కూడా ఆలోచించకూడదు. మీషోలో పెట్టేవన్నీ దొరికేస్తున్నాయి మీకు చక్కగా తీసేసుకోవచ్చు. కొన్ని వెతుకుతున్నాను, ఏమైనా మంచి ఉంటే పెట్టేస్తాను. మంచి మంచి శారీస్ అన్నీ వాళ్ళు పెడతారనమాట. ఈ వెతకడానికే మాకు కమిషన్ ఇస్తారండి. వెతికి 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 చేతులు అయితే పోతాయి, మాకు కళ్ళు పోతాయి, చేతులు పోతాయి. ఆ చేతులతోనే కదా ముందుకి వెనక్కి అనాలి. తాలింపు పెట్టేసిన తర్వాత దీంట్లో తిప్పేశాను అనమాట. అంతేనండి. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా రేపటి వీడియోలో అయితే కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.